అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆ యమధర్మరాజు చెప్పినటువంటి నచికేతుడికి చెప్పింది, స్వర్గం అనేది లేదయ్యా, ఇది మానవులు ఊహించుకుని నిర్మించుకున్నటువంటిదే తప్పితే స్వర్గం అనేది లేదు. పాపపుణ్యాలు అనేటువంటివి లేవు. శ్రేయో మార్గంలో ప్రయాణిస్తూ వెళ్ళేటువంటి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. ఈ ఒక్క ప్రేమ మార్గంలో అనేటువంటి దాంట్లో నడిచేటువంటి వాళ్ళకి మాత్రమే కొన్ని ఎదురయ్యే సంఘటనలు తీసుకుని వీళ్ళు దానికి పాపము, అది పాపకర్మం అని చెప్పేసని ఈ సేవ మార్గాల్లో చేసేటువంటి పనులకి పుణ్యము అని చెప్పేసి పెట్టుకున్నారు తప్పితే ఇక్కడ పాప పుణ్యములు అనేటువంటివి ఏ ఒక్క క్రియలు, ఏ ఒక్క కర్మలు లేవు. క్రియ అనేటువంటిది పని మాత్రమే తప్పితే ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఇది చేయకూడని పని, ఇది చేసే పని అనేటువంటిది ఇటువంటివి ఎవరూ కూడా ఈ యొక్క ధర్మశాస్త్ర పరాయణులైనటువంటి ఈ యొక్క యాజ్ఞవల్కుల వారు కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు కానీ ఎవరూ కూడా వీటిని నిర్ణయించలేదు. దీన్ని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ భూలోక వాసులే నిర్ణయించేసుకున్నారు. పోనీ వాడు పాపం చేశాడు, నిజంగా వాడిని పాపానికి శిక్ష విధించాలి అనేటువంటి పరిస్థితికి వస్తే మళ్ళీ దానికి వెంటనే చెప్తారు, అంత దుర్మార్గమైనటువంటి పాపం చేసిన ఎన్ని జలరాశులతో కూడా కడిగినా కూడా ఆ ఒక్క పోని పాపాన్ని ఆ చివరి నిమిషంలో నారాయణ అంచు నాత్మ నందును బిలువన్ ఏ రీతి నేలుకొంటివి ఏరీ నీ సాటి వేల్పులు ఎందును కృష్ణ అని చెప్పేసని ఆ కృష్ణశతకర్త రాసినట్లుగా ఆ ఆఖరి నిమిషంలో ఆ యమధర్మరాజు బట్టలు రాగానే ఆ కొడుకుని పిలుస్తూ నారాయణ అని చెప్పి అనగానే అంత పాపం చేసినటువంటి వాడిని కూడా వెంటనే విష్ణు భటులు వచ్చి ఈ యమభటులందరినీ కూడా పారద్రోలేశారు. ఆ పారద్రోలి ఆ యొక్క వ్యక్తిని, ఆ అజామిలుని స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి ఇలాంటి పిచ్చి కథలన్నింటినీ కూడా ఈ భూలోకంలో విస్తృతంగా చెప్పుకోవటం జరుగుతుంది తప్పితే వాస్తవానికి పాపము పుణ్యము అనేటువంటిది లేదు. చేసేటువంటిది పని, అది సకర్మ అపకర్మ అనేటువంటి దాన్ని ఆలోచించవలసిన విషయము. అంత తప్పితే అంటే ఒక పని చేయటం మూలంగా ఎవరికైనా నష్టం కలుగుతోందా, ఆ పని మూలంగా లాభం కలుగుతోందా అని మాత్రమే ఆలోచించవలసింది తప్పితే ఈ పనికి పాపం వచ్చేస్తుంది, ఈ పనికి పుణ్యం వచ్చేస్తుంది అని ఇలా విశ్లేషించుకుంటూ పని ప్రారంభిస్తే ఏ నాటికి కూడా ఏ ఒక్క పని కూడా జరగదయ్యా. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా భూలోకంలో మీరు చెప్పినట్లుగా ఈ యొక్క యమధర్మరాజు నచికేతుడికి చెప్పినట్టుగా ఈ నచికేతుడు తిరిగి యమధర్మరాజుకు చెప్తున్నట్లుగా ఇక్కడ పాపపుణ్యాలు అనేటువంటివి ఏవీ కూడా లేవు. ఈ యొక్క పని చేయటం మూలంగా మాత్రమే, ఈ క్రియను చేయటం మూలంగా మాత్రమే దానికి ఒక ఫలితం ఉంటుంది. అంతవరకే తప్పితే
పాపం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అని భయపడిపోయి ఇక పనులను చేయటము, క్రియలను చేయటము, కర్మలను చేయటము మానేసి ఈ ఒక్క జీవరాశులన్నింటినీ కూడా, ఈ బుద్ధి కలిగిన జీవరాశులన్నింటినీ కూడా వీటిలో ఉన్నటువంటి ధైర్యాన్నంతటినీ కూడా పోగొట్టి నిర్వీర్యం చేసి, దీని మూలంగా బాగుకునేది ఏంటంటే ఈ పని చేస్తే నాకు పాపం వచ్చేస్తుందని చెప్పేసి ఆ పని చేయకుండా కూర్చుంటున్నాడు. వాడికి నచ్చి నేను ఈ పని చేస్తాను అనుకున్న పని మూలంగా పుణ్యం వస్తుంది అని చెప్పేసి చేస్తున్నాడు తప్పితే, పని అనేటువంటిది మనం చేయవలసినటువంటిది అనేటువంటి విజ్ఞతని ఈ భూలోక వాసులు అనేటువంటి వాళ్ళు మర్చిపోయి ఈ పాపము పుణ్యము అనేటువంటి వాటిని పట్టుకుని దీని ద్వారా స్వర్గం వస్తుంది లేకపోతే నరకం వస్తుంది అని చెప్పేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఈ యొక్క పనులను చేయటం ప్రారంభిస్తున్నారు తప్పితే, అవిద్య అనేటువంటి పూర్తిగా నిండిపోయినటువంటి ఈ విద్యలో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఈ పాపపుణ్యాలు అనేటువంటి వాటిని ప్రచారం చేసుకుంటూ ఆఖరికి అసమర్థులుగా తయారవుతున్నారు తప్పితే, జాతి నిర్వీర్యమైపోతుంది తప్పితే, జాతి ఉత్తేజంగా వెళ్ళేటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా వీళ్ళు చూపించటలేదు అనేటువంటి విషయాన్ని ఈ నచికేతుడు ఈ యమధర్మరాజుకి చెప్తూ, యమధర్మరాజ, ఆది గ్రంథాలైనటువంటి ఈ ఒక్క రామాయణాన్ని రాసినటువంటి ఈ వాల్మీకి మహర్షి ఈ గ్రంథ రచనంతా కూడా ఆయన చేతివే జరిగింది. ఆయన తప్పించి ఆయనకు ఇంకో అసిస్టెంట్ వచ్చి ఈ గ్రంథాన్ని నేను రాసి పెడతాను అని చెప్పేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా రామాయణాన్ని ఇంకొకళ్ళు రాశారు అనేటువంటిది లేదు. వాల్మీకి మహర్షే ఆయన స్వయంగా రాసినట్లుగానే చెప్పబడుతుంది. అదే భారతానికి వచ్చేటప్పటికి వ్యాస భగవానుడు చెబుతూ ఉండగా గణపతి రాశారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రజల్లో ఇది వ్యాపించిపోయినటువంటి విషయంగా ఉంటుందయ్యా. ఇక్కడ ఏదైతే విషయ పరిజ్ఞానం ఉన్నదో ఆ విషయ పరిజ్ఞానాన్ని తను ఆలోచించి రాయటం మూలంగా ఈ యొక్క వాల్మీకి మహర్షి ఏనాడు తన జీవిత కాలంలో అయోధ్యాపురాన్ని సందర్శించి ఆ అయోధ్యారాముడైనటువంటి రాముని దర్శించి నా జీవితం చరితార్థమైపోయింది, నాకు స్వర్గం వచ్చేసింది, నాకు ఇంకా పుణ్యం వచ్చేసింది అనేటువంటి ఇటువంటి మాటలు ఏవీ కూడా వాల్మీకి మహర్షి అనేటువంటి మహర్షి చెప్పలేదు. పురుషోత్తముడైనటువంటి ఈ విరాట్ పురుషుణ్ణి మానవ ప్రతిరూపంగా చూపించారు తప్పితే మానవుడిగా మాత్రము ఎక్కడా ఆయన చూపించలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దశరథ మహారాజు ఒకసారి సభాస్థలిలో అందరితో కూర్చుని ఉంటుండగా విశ్వామిత్రుడు రావటం జరిగింది. వచ్చి, ఓ దశరథ మహారాజా, నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను. నా యజ్ఞాన్ని మారీచ సుబాహులు అనేటువంటి వాళ్ళు, తాటకి అనేటువంటి వాళ్ళు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఈ యజ్ఞాన్ని. ఈ యజ్ఞాన్ని సంరక్షించటానికి నాతో పాటుగా నీ యొక్క కుమారుడైనటువంటి రాముణ్ణి నాకు పంపించమని చెప్పేసని ఈ ఒక్క విశ్వామిత్రుడు అడగటం జరిగింది. అప్పుడు దశరథుడు, మహర్షి, యుద్ధాలలో ఆరితేరిపోయి ఉన్నటువంటి వాడను నేను, ముసలివాడను. నిన్న కాక మొన్న పుట్టినటువంటి ఈ ఒక్క రాముడు, ఈ రఘురాముడు, ఈ దశరథరాముడు, ఈ ఒక్క రాముడు వచ్చి నీ ఒక యజ్ఞాన్ని ఏమి కాపలా కాస్తాడయ్యా?
కనుక నేనే వచ్చి నీ యొక్క యజ్ఞాన్ని సంరక్షిస్తాను అని చెప్పేసని ఈ యొక్క దశరథుడు చెప్పటం జరిగింది. ఆ చెప్పినప్పుడు ఆ దశరథ మహారాజుకి ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, ఓ దశరథ మహారాజా, రాముడంటే నీకెవరో తెలియటలేదయ్యా. రాముడనేటువంటి వాడిని తాలూకు కొడుకు అనుకుంటున్నావు. రాముడు అనేటువంటి వాడెవడో నాకు తెలియటం మూలంగా నేను చేసేటువంటి యజ్ఞానికి కాపలా కాయటానికి సంరక్షించటానికి రాముణ్ణి నేను ఎన్నుకోవటం జరిగింది. నా తర్వాత తెలిసినటువంటి వాడు ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారి తర్వాత ఈ తపస్సుని ఆచరించినటువంటి వాళ్ళు, యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఋషులకి మాత్రమే రాముడంటే ఏమిటో తెలిసింది తప్పితే మిగిలినటువంటి వాళ్ళెవరికీ కూడా ఈ యొక్క రాముడు అనేటువంటి విషయమే తెలియదయ్యా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. అప్పుడే దశరథుడు, ఇదేంటయ్యా మహర్షి మీరు ఇలా చెప్తున్నారు, నాకు పుట్టినటువంటి కొడుకు కౌసల్యకి నాకు పుట్టినటువంటి ఈ ఒక్క కొడుకైనటువంటి రాముడు అనేటువంటి వాడు మాకు తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చేసాడయ్యా నీకు తెలియటానికి అని అని ఉన్నట్టయితే అసలు విషయం అక్కడ బయటకు వచ్చేటువంటిది. అక్కడ తెలివిగా మహర్షి అయినటువంటి ఈ యొక్క విశ్వామిత్రుడిని ఆయన సగౌరవంగా, అలాగే మహర్షి ఈ యొక్క రాముడితో పాటు లక్ష్మణ్ని కూడా మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసని పంపించటం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన విషయాన్ని, అంత సభాస్థడిలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మంత్రులు, సామంతులు, ఋషిపుంగవులు అందరూ వినటం జరిగింది. అక్కడ విశ్వామిత్రుడు చెప్పిన సమాధానము విన్నారు, అక్కడ దశరథుడు మాట్లాడే మాటలు విన్నారు. కానీ దాన్ని ఎవరు కూడా విశ్లేషించి తీసుకోకుండా ఎంతసేపు కూడా రాముడు అనేటువంటి వాడు దశరథుడి తాలూకు కుమారుడు, ఈ దశరథుడి తాలూకు కుమారుడైనటువంటి రాముడు దశకంఠుని ఎలా సంహరించాడు, అసలు దశకంఠుడంటే ఎవరు అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని అంత సభాస్థడిలో కూడా ఎవరూ కూడా చర్చించలేదు. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని గురించినటువంటి బ్రహ్మ విద్య సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని గురించి చర్చించేవాడు ఎవరయ్యా అంటే జనక మహారాజు అనేటువంటి అతను మాత్రమే చర్చిస్తున్నాడు. అతని తాలూకు సభాస్థడిలో యాజ్ఞవల్కుడు, శ్వేతకేతు ఇటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యమైనటువంటి గార్గి వీళ్ళందరూ కూడా, ఉద్దాలకుడు అనేటువంటి మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారన్నారు. కానీ అదే కాలంలో నివసిస్తూ సీతకి భర్త అయినటువంటి రాముడి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు దగ్గర ఇటువంటి ఉద్దండ పండితులు లేరా? రాముడంటే తెలుసున్నటువంటి వాడు ఒక విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, యజ్ఞయాగాదులు చేసేటువంటి ఋషులకి తప్పితే తపస్సు చేసేటువంటి వారికి తెలియదు అని చెప్పేసి విశ్వామిత్రుడు అంత సభాస్థడిలో ఖచ్చితంగా చెప్పినప్పుడు అంతమంది కూర్చునున్నారు. అక్కడ దశరథుడు కూడా ఉన్నాడు. ఇదేంటయ్యా నా కొడుకు నాకు తెలియకపోవటం ఏంటి, నాకు తెలియని నా కొడుకు మీకెలా తెలిసారు అనేటువంటి వచనాన్ని ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి మాట్లాడలేదు. అంటే
దీన్ని నిక్షిప్తంగా ఉంచేశారు. దీన్ని ఎక్కడా కూడా ప్రకటితం చేయటానికి ఆయన పూనుకోలేదు. ఎవరికి కావాలో వాళ్ళు దీన్ని తవ్వుతారు. అక్కర్లేని వాడికి ఈ విషయం చెప్పటం ఎందుకు అనేటువంటి దగ్గర అంతవరకు ఉంచేసి ఆ విషయాన్ని ఆ రాముణ్ణి లక్ష్మణుడి ఈ యొక్క విశ్వామిత్రుడితో పాటు పంపించి వీళ్ళని వెళ్ళమని చెప్పటం జరిగింది. ఇక్కడ వాల్మీకి మహర్షి గారు కూడా రాస్తూ రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకున్నటువంటి విశ్వామిత్రుడు కాలినడకన తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అంత తప్పితే రాజకుమారులు అందులో కాబోయేటువంటి అప్పటికి ఇంకా అరణ్యవాసానికి వెళ్ళినటువంటి అరణ్యరాముడు కాదు, అప్పటికి అయోధ్యరాముడు, రేపు కాబోయేటువంటి రాజు. అటువంటి రాజుని కాలినడకన నడిపించి తన ఆశ్రమం వరకు కూడా నడిపించి తీసుకువెళ్ళాడు. ఈ ఒక్క దశరథుడు కూడా ఆ విశ్వామిత్రుడి వెనకాతల వీళ్ళు కాలినడకన వెళ్ళటమే చూశాడు తప్పితే ఈ ఒక్క మంత్రుల్ని పిలిచి నా పిల్లలు నడిచి వెళ్తారా, విశ్వామిత్రుడితో పాటు వెళ్ళటానికి కావలసిన రథాలని గుర్రాలని మందిని మార్బలాల్ని ఏర్పాటు చేయండి, ఆ వాళ్ళతో పాటు సైనికులందరూ కూడా కదిలి వెళ్ళండి, నా రాజ్యంలో ఉన్నటువంటి పదాతి దళాలు అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఫోర్స్ అంతా కూడా వెళ్ళండి అనేటువంటి మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు. అటువంటి మాటని కూడా వాల్మీకి మహర్షి ఎక్కడా రాయలేదు. విశ్వామిత్రుడు అడగగానే రాముడంటే నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు చెప్పగానే విశ్వామిత్రుడితో వెళ్ళమని చెప్పి మాత్రము అనుజ్ఞని రాముడికి లక్ష్మణుడికి ఇచ్చారు తప్పితే మీరు రథంలో వెళ్ళండి, మనకున్నటువంటి ఫోర్స్ అంతటినీ కూడా ఈ యొక్క సైనిక బలాన్నంతటినీ తీసుకుని మీరు ఆ యొక్క రాక్షసుల్ని ఎదుర్కోవటానికి వెళ్ళండి అనేటువంటి వచనాన్ని కూడా ఎక్కడా దశరథుడు చెప్పలేదు. ఎందుకని అని అంటే విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో రాముడంటే నాకు తెలుసు అనేటువంటి మాట ఎప్పుడైతే విన్నాడో అటువంటి పరిస్థితిలో ఈ మానవ బలమంతా ఎందుకు ఆ యొక్క రాముడితో పంపించవలసినటువంటిది? అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఎవరయ్యా అంటే 3 రాక్షసులు, తాటకి, మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు. కనుక వీళ్ళని తన పుత్రులు సంహరిస్తారు. దీని గురించి ఈ ఒక మాంది మార్బలము అంతటినీ పంపించవలసినటువంటి అవసరం లేదు. తన అంత గారాల ముద్దుగా పెంచుకునేటువంటి రాముడి గురించినటువంటి విషయమే తెలుసున్నటువంటి దశరథుడు అయినట్టయితే ఆ వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని రాసి ఉండేవారు కాదా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, ఆత్మపూర్వకంగా మీ హృదయ స్థానంలో చెయ్య వేసుకుని ఆలోచించండి. రాముడు నడిస్తేనే కాలు కందిపోతుంది అని చెప్పేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దశరథుడు రాక్షసుల్ని ఎదుర్కోవటానికి ఒక మహర్షితో, ఒక విశ్వామిత్రుడు అనేటువంటి ఒక మహర్షితో వెళ్తున్నటువంటి తన తాలూకు పిల్లలకి ఏ విధమైనటువంటి రథాలు కానీ ఏ విధమైనటువంటి సైనిక బలాన్ని కానీ ఇవ్వకుండా పంపించాడు అంటే అక్కడ పురుషోత్తముడైనటువంటి రాముడి తాలూకు విషయము ఆయనకి ఎంతవరకు తెలిసినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. అందుకే రామభద్ర అనేటువంటి దీన్ని తీసుకుని ఈ రామ అనేటువంటి శబ్దానికి ఈ ఒక సంస్కృత భాషలో ఈ శబ్దానికి రామ అకారాంత పుల్లింగో రామ శబ్ద అనేటువంటిది ప్రతి ఒక్క ఈ యొక్క భాష అనేటువంటి ఈ యొక్క అక్షర జ్ఞానంలో ఈ అకారము అనేటువంటిది మొట్టమొదట ఉద్భవించినటువంటిది. అటువంటి అక్షరానికి ఎవరయ్యా అధిపతి అంటే రాముడు. అకారాంత పుల్లింగో
విరాట్ పురుషుడైనటువంటి రాముడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సంస్కృత భాషలో కూడా తీసుకుని చెప్పటం జరుగుతోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మైమరచిపోయి మనం ఆ రాముడి గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే ఆ సీత గురించి మాట్లాడేటప్పుడు ఏవేవో మాట్లాడుతున్నాము ఈ అజ్ఞానాంధకారంలో, ఈ అవిద్యలో అనేటువంటి విషయాల్ని తలుచుకుని సిగ్గుపడాల్సింది పోయి సభల మీద కూర్చుని మనం మాట్లాడేటువంటి మాటలు మన జాతికే తలవంపులు తెచ్చేటట్లుగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నాము. దశరథుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు మాట్లాడాడో, రాముడంటే నాకు తెలుసయ్యా అంటే, రాముడే తెలిసినటువంటి విశ్వామిత్రుడు, అంటే రాముణ్ణే తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు దశరథుడు అనేటువంటి వాడెవరో ఆయనకి తెలియకుండా ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఈ గ్రహించవలసిన విషయంలో భూమాకాశ అంటే ఆకాశములు, అష్టదిక్కులు కలిపి దశదిక్కులు అనేటువంటివి ఏర్పడటం జరుగుతోంది. ఈ దశ అనేటువంటి దానికి ఈయనకి తెలీదా విశ్వామిత్రుడికి? రాముడంటేనే నాకు తెలుసయ్యా అనేటువంటి ఆయన ఈ దశరథుడు అనేటువంటి వాడు ఎవరు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండానే రాముడంటే నాకు తెలుసు అని ఈ ఒక్క దశరథుడికి చెప్పాడు అనేటువంటి దానికి ఏంటంటే, ఈ అష్టదిక్కులతో పాటు భూమాకాశాలన్నింటినీ కలిపినప్పుడు మాత్రమే ఇది దశ అనేటువంటిది ఏర్పడుతోంది. ఈ దశ దిక్కుల యందు ఆత్మ అనేటువంటిది అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి పదార్థానికి, ఆ పదార్థంలో నుంచి వచ్చినటువంటి వాడు రాముడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుడు గ్రహించాడు అనేటువంటి విషయాన్ని శ్రోతలు గ్రహించలేకుండా ఉన్నారు. నా కొడుకు 16 ఏళ్లవాడు, ఇంకేముంది కింద పడిపోయి మూర్ఛపడి కాళ్ళ చేతులతో తన్నుకున్నాడు అని చెప్పేసరి అవిద్యాపరాయణులు చెప్తూ ఉంటారు తప్పితే, ఇక్కడ విశ్వామిత్రుడు, విశ్వానికి మిత్రుడైనటువంటి ఈ విశ్వామిత్రుడు ఎంత మహత్తరమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఈ అంటే ఈ 8 దిక్కులకి కూడా ఉన్నటువంటి అష్టదిక్పాలతో పాటు భూమి, ఆకాశము అంతటా కూడా నిండి ఉన్నటువంటి ఈ ఒక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ విరాట్ పురుషుడు, ఈ విరాట్ పురుషుడికి ఆలవాలమైనటువంటి ప్రదేశమునే ఈ ఆత్మ అనేటువంటిది, ఈ యొక్క గుహాయం అనేటువంటి దీన్ని చెప్పటం జరుగుతోంది. ఈ యొక్క హుద్గృహ అనేటువంటిది అంతటా, అంటే దేహంలో అయితే నాభిస్థానా నుంచి జానడు దూరంలో ఉందయ్యా అని చెప్తున్నాము. కానీ ఈ అయోధ్య అనేటువంటి ఈ యొక్క అయోధ్యానాథుడు అయినటువంటి ఈ దశరథుడు అష్టదిక్కులకి, ఈ యొక్క భూమాకాశానికి మధ్యన ఇతను ఉండటం జరుగుతోందయ్యా అనేటువంటిది, ఈ గుహ్యమూర్తి అయినటువంటిది అనేటువంటిది సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడి తాలూకు రిప్రజెంటేటివ్, అంటే ప్రతినిధి అయినటువంటి వాడు రాముడు. సర్వ ఉపాసాలకి కూడా ఈయన కర్త. ఈయనని తత్వాన్ని తెలుసుకోవటం అనేటువంటిది ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రియమైన ఆత్మబంధువులారా, మన తాలూకు పిల్లల్ని ఒక పరీక్షకు పంపించేటప్పుడు మనం ఒక మాట చెప్తూ ఉంటాము. ఏమని చెప్తామంటే, మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ముందు ప్రశ్నాపత్రాన్ని చదవండి. ఆ ప్రశ్నాపత్రంలో ఏ ఒక్క ప్రశ్నలు అయితే చాలా ఈజీగా మేము వ్రాయగలము అనుకుంటారో అటువంటి వాటిని మీరు ముందుగా ఆ ఒక్క ప్రశ్నపత్రం మీద మీరు రాయండి. ఆ జవాబు పత్రం మీద మీరు ఆ జవాబులు రాయండి. ఏవైతే కష్టం అనుకుంటారో
వాటిని చివరి వరకు అట్టిపెట్టుకుని చివరి సమయంలో మీరు వాటిని ఆలోచించి అప్పుడు మాత్రమే వాటికి సమాధానాలు రాయండి. అంతవరకు ఒక కష్టమైన ప్రశ్న దగ్గర ఆగిపోయి తెలిసినటువంటి ప్రశ్నలను మీరు జవాబులు ఇవ్వలేకుండా కూర్చుంటే దాని మూలంగా మీ తాలూకు పరీక్ష పోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తల్లిదండ్రులంగా పిల్లలకి చెప్పేటువంటి విషయము. గురువులు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క నలుదిశలా కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏమిటి? ఈ యొక్క తత్వానికి సంబంధించినటువంటి విషయంలో నుంచి వచ్చినటువంటి కారణం ఏమిటి? ఇది రామాయణంలో ఆలోచించదగ్గటువంటి విషయం తప్పితే దశరథుడి కొడుకు రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళు వనవాసం వెళ్ళిపోయారు, రావణాసుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళిపోయాడు, రాముడు బ్రహ్మాస్త్రంతో రావణాసుడు సంహరించాడు. ఈ కథ వినటానిక, ఈ కథ గురించా అంత కష్టపడి అంత తపస్సు చేసి పుట్టలు పట్టేటట్టుగా కూర్చుని తపస్సు చేసినటువంటి వాల్మీకి రాసినది అనేటువంటి విషయాల్ని మనం గ్రహిస్తే మనలో ఉన్నటువంటి పశుతత్వము నశించి జ్ఞానము ఉవ్వెత్తున పైకి లేచి అప్పుడు రామాయణంలో వ్రాసినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయము మనకి తెలుస్తుంది. ఈ దేహపరంగా చూస్తే జీవపరంగా వచ్చినప్పుడు జ్ఞాన కర్మేంద్రియములు ఈ యొక్క 10 దళములతో కూడిన జీవ చైతన్యము చిద్రూపంగా దశమార్గాన నడుచుడును. ఈ 10 రథములు అని చెప్పవచ్చును. వీటికి రథములు అని చెప్పటం జరుగుతోంది. ఈ దేహమందే బ్రహ్మరంధ్రము బిందు మధ్యమందు ఉంది. దాని చుట్టూ గల అష్టదళములు మధ్యగల శివశక్తుల దశద్వయము కలిగిన దశస్థాల చరించువాడుగాన దశరథుడగుచు